ఓం నమ శివాయ. ఈ ఏడాదిలోని చివరి చంద్రగ్రహణం ఎప్పుడు, ఆ రోజు మనం ఏం చేయాలి? అలానే మరి చంద్రగ్రహణం హోలీ రెండు కలిసి వచ్చాయి కదా, హోలీ జరుపుకోవచ్చా లేదా? అసలు ఈ చంద్రగ్రహణాన్ని ఎందుకు పాక్షిక గ్రస్తోదయ చంద్రగ్రహణంగా ఎందుకు పిలుస్తున్నారు అనే మొత్తం వివరాలు కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. అలానే పట్టు విడుపులు ఎప్పుడు, ఎటువంటి నియమములు పాటించాలి, మన భారతదేశంలో కనిపిస్తుందా లేదా అనేది కూడా పూర్తిగా తెలుసుకుందాం. ఈ ఏడాది అంటే శ్రీ విశ్వవసునామ సంవత్సరం మరికొద్ది రోజుల్లోనే ముగియనుంది. అలాంటి వేళలో ఈ ఏడాది చివరిలో అంటే మార్చి 3వ తేదీన పాక్షిక గ్రస్తోదయ చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఆ రోజు పౌర్ణమి మంగళవారం పూర్వ పాల్గొని పుబ్బా నక్షత్రం నందు సింహరాశిలో ఈ గ్రహణం ఏర్పడుతుందని పండితులైతే తెలియజేస్తున్నారు. ఈ గ్రహణం భారతదేశంలో సంభవిస్తుందని వివరించారు కూడా. ఈ నేపథ్యంగానే ఈరోజు గ్రహణ నియమాలు పాటించాలని కూడా చెప్పారు. అసలు ఈ గ్రస్తోదయ చంద్రగ్రహణం అంటే ఏంటి అంటే, భారతదేశంలో చంద్రుడు ఉదయించేటప్పుడు గ్రహణం విడుపు మాత్రమే కనిపిస్తుంది, గ్రహణం పట్టింది కనిపించదనమాట. అందువల్ల దీనిని గ్రస్తోదయ చంద్రగ్రహణం అని వారు స్పష్టం చేశారు. ఇది సంపూర్ణ చంద్రగ్రహణమే అయినప్పటికీ భారతదేశంలో సాయంత్రం 6:20 చంద్రోదయమైన తరువాత 27 నిమిషములు మాత్రమే కనిపిస్తుందని పండితులైతే సోదాహరణంగా వివరించారు. దీంతో గ్రహణ నియమాలు తప్పకుండా పాటించాలని పండితులైతే తెలియజేస్తున్నారు. మరి మార్చి 3వ తారీఖున హోలీ పండుగ కూడా వచ్చింది కదా, హోలీ పండుగ జరుపుకోవచ్చా అంటే, ఈ గ్రహణానికి ముందు అంటే మార్చి 3వ తారీఖున 11 గంటలకు లోపు అయితే మనం హోలీ పండుగను జరుపుకోవచ్చు. లేదు అంటే మార్చి 4వ తారీఖున హోలీ గడియలు ఉన్నాయి కాబట్టి మార్చి 4వ తారీఖున తెల్లారిన తర్వాత కూడా మనం హోలీ పండుగనైతే జరుపుకోవచ్చు. మరి ఈ చంద్రగ్రహణం టైమింగ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. భారతీయ సమయం ప్రకారం గ్రహణం ప్రారంభం మధ్యాహ్నం 3:20 మొదలవుతుంది. పూర్ణగ్రహణం అంటే సంపూర్ణమైనటువంటి చంద్రగ్రహణం అనేది సాయంత్రం 4:34 నుండి 5:33 వరకు కొనసాగుతుంది. గ్రహణం ముగింపు అనేది సాయంత్రం 6:47 పూర్తి అయిపోతుంది. మొత్తం గ్రహణం సమయం అయితే 3:50 అయితే కొనసాగుతుంది. చంద్రగ్రహణం ఇది మనకు భారతదేశంలో కూడా స్పష్టంగా కనిపిస్తుంది. గ్రహణానికి 9 గంటల ముందే మనం సూతక కాలాన్ని పాటిస్తాము కాబట్టి అన్ని ఆలయాలు కూడా ఉదయం 9 లోపే మూసివేయబడతాయి. కానీ మన దేశంలోనే ఒకే ఒక్క దేవాలయం మాత్రం గ్రహణ సమయంలో కూడా తెరిచే ఉంటుంది. అదే మన శ్రీకాళహస్తి. అది కూడా ఎందుకు అంటే, ఇక్కడ రాహువు కేతువులు అపసవ్య దిశలో శివయ్యకు ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. ఈ గ్రహణం సమయంలో ఇక్కడ ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తారు, గ్రహశాంతులు జరుగుతూ ఉంటాయి. ఈ టైంలో గనక శ్రీకాళహస్తిలో మనం పూజలు గనక చేపించుకున్నట్లయితే ఎటువంటి గ్రహ బాధలైనా తొలగిపోతాయని నమ్ముతారు భక్తులందరూ కూడా. మరి గ్రహణం మన దేశంలో కనిపిస్తుంది కదా, ఎటువంటి నియమములు పాటించాలి, గర్భిణీ స్త్రీలైతే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. అసలు ఈ గ్రహణాన్ని ఎవరు చూడకూడదు అంటే, సనాతన ధర్మాన్ని ఆచరించేవారు, గృహస్థు ఆశ్రమ నియమాలను పాటించేవారు మధ్యాహ్నం 12 గంటలలోపే భోజనాది కార్యక్రమాలను ముగించుకోవాలి. గ్రహణ సమయం పూర్తయ్యే వరకు ఎటువంటి ఆహారాన్ని స్వీకరించకుండా ఉండడం మంచిది. ఈ గ్రహణం సింహరాశిలో సంచరించడం వల్ల ఈ రాశి వారు గ్రహణాన్ని చూడకపోవడం ఉత్తమం. సింహరాశితో పాటు కుంభ, కర్కాటక, మకర రాశులపై కూడా ఈ గ్రహణ ప్రభావం చెడు ఫలితాలను చూపిస్తుందని పండితులు చెబుతూ ఉన్నారు. వీరు గ్రహణం మరుసటి రోజున గ్రహశాంతులు జపాలు పాటిస్తే మంచిదని కూడా తెలియజేస్తున్నారు. ఏదేమైనా ఎవరైనా సరే ఈ గ్రహణ సమయంలో దైవనామస్మరణ చేసుకోవడం ఉత్తమమని కూడా పండితులు తెలియజేస్తున్నారు. ఇప్పుడు గ్రహణ నియమాల గురించి తెలుసుకుందాం. గ్రహణానికి ముందు పట్టు స్నానం, తలంటు స్నానం చేయాలి. గ్రహణం అయిపోయిన తర్వాత విడుపు స్నానం కూడా చేయాలి. ముఖ్యంగా గర్భిణీలు, అనారోగ్యంతో ఉన్నవారు గ్రహణాన్ని వీక్షించకుండా భగవన్నామస్మరణ చేసుకోవడం ఉత్తమమని శాస్త్రాలు చెప్తున్నాయి. ఆహారం గనక నిల్వ ఉన్నట్లయితే ఆయా పదార్థాలలో దర్భలు ఉంచుకోవడం శ్రేయస్కరం.
గ్రహణ సమయాలని పుణ్యకాలం అని కూడా అంటారు. ఈ కాలంలో చేసే దాన ధర్మాలు విశేష పుణ్య ఫలితాన్ని ఇస్తాయి. అలానే ఇదే సమయంలో చేసే జపతపాలు కూడా విశేషమైన పుణ్యాన్ని లభించేలా చేస్తాయి. సైంటిఫిక్ పరంగా చూసుకున్నా కూడా ఈ గ్రహణ సమయంలో కొన్ని విషవాయువులు రిలీజ్ అవుతాయి కాబట్టి పెద్దవాళ్ళైనా చిన్నపిల్లలైనా కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉన్న వాళ్ళైనా ప్రెగ్నెంట్ లేడీస్ అయినా కేర్ఫుల్గా ఉండండి. డైరెక్ట్గా గ్రహణాన్ని అలా చూడకండి, బయటికి వెళ్ళకండి అని చెప్తారు. ఇటు ట్రెడిషనల్గా అయినా అటు సైంటిఫిక్గా అయినా ఏదైనా మన మంచి కోసమే కాబట్టి నియమములన్నీ పాటించండి. దైవారాధనకు మించిన ఇది ఇంకొకటి ఏదీ లేదు. ఓం నమ శివాయ.